ఇప్పుడు పెళ్ళయి కొంతకాలం అయింది, 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్. మనం ఇప్పుడు పిల్లల కోసం రెడీ. ఎప్పుడు కలవాలి, ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి? లెట్స్ డిస్కస్. అసలు నన్ను అడిగితే మీరు ఫస్ట్ ఇనీషియల్గా ట్రై చేస్తున్నారు అంటే ఎప్పుడు కలవాలి అని క్యాలెండర్ చూస్తూ పద 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 కలిసేద్దాము అన్నట్టు యాటిట్యూడ్తో ఉండకండి. క్లినికల్గా అప్పుడు మాకు మీకు తేడా ఉంటుంది. ఫస్ట్ మీరు ఫ్యూ మంత్స్ అట్లీస్ట్ అసలు పిల్లల కోసం కలుస్తున్నామని కాకుండా రెగ్యులర్గా కలవండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పీరియడ్స్ ఒకవేళ 1 మంత్ కి కరెక్ట్ గా వస్తుందంటే 8th నుంచి 18th డే దాకా కనీసం రోజు విడిచి రోజు కలవండి. అండ్ కీప్ ఇట్ యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్. మధ్యలో బయటికి వెళ్ళండి, సినిమాలకి వెళ్ళండి, నార్మల్ గా ఇంటికి వచ్చి కలవండి. ఎక్కువ ఆలోచించకండి. అయినా అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మాలాంటి వాళ్ళు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు మేమేం చెప్తాం, మేము స్కాన్ చేసి మీ ఎగ్ పెరుగుతుంది, ఈ టైంలో కలవండి అని చెప్తాం. అలా మీరు కలిసేటప్పుడు కూడా మేక్ ష్యూర్ మీ ఇద్దరు మధ్యలో అయినా ఒక నార్మల్సీ, ఒక రొమాన్స్ ఇంకా ఉండేటట్టు. ఎంత క్లినికల్గా వెళ్ళిపోతే అంత ప్రెషర్ పెరిగిపోతుంది. అవే కలవాలి, అవే నాకు ప్రెగ్నెన్సీ రావాలి, అట్లాంటి థాట్స్ ఎప్పుడైతే వస్తాయో మనకి డిజైర్ అనేది తగ్గిపోతుంది, తృప్తి చెందడం తగ్గిపోతుంది, కలిసే ఈ ప్రయత్నంలో ఉండే ఎంజాయ్మెంట్ కూడా తగ్గిపోతుంది. అలా చేసుకోకండి. ఇప్పుడు కలిస్తే పిల్లలు పుడతారా, ఈ టైంలో కలిస్తే పిల్లలు పుడతారా అని కలుస్తున్నాం అనుకోండి, దాని క్లినికల్గా మన అవుట్లుక్, మన దృక్పథమే మారిపోతుంది. అప్పుడు చాలా ప్రెషర్ ఒకటి పెరిగిపోతుంది, ఉన్న రొమాన్స్ తగ్గిపోయి మనకి ఎంజాయ్మెంట్ కూడా ఉండదు. థ్యాంక్ యూ.